ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తామన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇప్పటికే 55 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం 11,000 కోట్లు కేటాయించామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో విద్యార్థులకు కళ్ల అద్దాలు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎడ్యుకేషన్ రంగం నిర్లక్ష్యానికి గురైందన్నారు. జిల్లాకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరైందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎన్నికల కంటే ముందు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంతర్జాతీయ ప్రమాణంతో కూడినటువంటి వాటిని తీసుకొస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో 55 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను మంజూరు చేస్తూ ఒక్కొక్క దానికి 200 కోట్ల రూపాయల విలువగలటువంటి డబ్బును మంజూరు చేసే సందర్భాన్ని 55 ప్రాంతాల్లో 55 ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్ లో ఒక్కొక్క స్కూల్ కు 200 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ వర్గాలకు సంబంధించినటువంటి పేదలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకోవడానికి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే క్రమంలో సుమారు 25 ఎకరాల స్థలంలో నిర్మించడానికి కోసం నిధులు మంజూరు చేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు సైతం ఇంటర్నేషనల్ స్థాయి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్న మాట కట్టుబడి రోజు 10,000 పైచిలక కోట్లని రోజు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసింది. ఈ ప్రాంత పక్షాన ఈరోజు ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పే క్రమంలో తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కగా చదువులో రాణిస్తూ ఉన్నత స్థానానికి ఎదగాలని ఈరోజు మరింత పేదలకు అందుబాటులో తీసుకుని రావడానికి విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చే క్రమంలో ఓ స్కిల్ యూనివర్సిటీని తీసుకొని వచ్చింది.